చాలా మంది కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారు కదండి. మలబద్ధకం అనేది పెద్ద సమస్య అయిపోయింది. అసలు మలబద్ధకం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియటం లేదు. మీరు వారానికి 3 సార్లు మాత్రమే మోషన్కి వెళ్తే, లేదు అంటే మన ఈ ప్రాసెస్ ఏమైతే ఉందంటే మన బాడీలో ఫైబర్ ఇంటేక్ తక్కువ అయిపోయి నీళ్ళు ఎక్కువ తాగక, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోక మన ఇంటెస్టైన్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అని ఉంటుంది. ఆ లార్జ్ ఇంటెస్టైన్లో మన స్టూల్ ఏదైతే మోషన్ ఉందో ఆ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో ఆ తేమంతా పీల్చేసుకొని మన స్టూల్ ఏదైతే ఉందో అది గట్టి పడిపోతుంది. మోషన్ అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. సో అక్కడ స్టక్ అయిపోయి ఫ్రీ మోషన్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది బాత్రూమ్కి వెళ్తే ఆల్మోస్ట్ అరగంట పైనే స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్రీ మోషన్ అవ్వక. అలానే వారానికి 3 సార్లు కొంతమంది వెళ్తారు. సో ఇవన్నీ కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ కాన్స్టిపేషన్ అంటే మోషన్ వెళ్ళలేదు అదొకటే సమస్య అని కాదు. దీని మూలన యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, విపరీతమైన బ్లోటింగ్ వస్తుంది, దాంతోపాటు రకరకాల జబ్బులు కూడా స్టార్ట్ అవుతాయి. సో పొట్ట అనేది ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫుడ్ ఎలా తీసుకుంటామో ఆ రోజుకి ఆ రోజు క్లీనింగ్ కూడా అలాగే జరిగిపోవాలి. సో ఈ రోజు మనం సింపుల్ ముద్రతో కాన్స్టిపేషన్ ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇందాక నేను చెప్పినట్టు కాన్స్టిపేషన్ పెద్ద పేగు ఉంటుంది కదండి, ఆ పేగు ఏదైతే ఉందో పెద్ద పేగు మొత్తం వాటర్ని, తేమనంతా పీల్చేసుకుంటుంది. సో మీ మోషన్లో తేమ లేక గట్టి పడిపోయి అది మోషన్ బయటికి రాక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో అందుకోసమని నీళ్ళు ఎక్కువ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. అలానే ఫైబర్ న్యాచురల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్తే కొబ్బరి చీపురు ఎందుకు వాడతాము, ఏదైనా మురికిగా, ఆయిలీగా, గ్రీజీగా ఉండి వదలట్లేదు అన్నప్పుడు పీచేసి ఎలా రుద్దుతామో అట్లా ఫైబర్ లోపల ఉన్న ఇంటెస్టైన్లో క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. ఇది ఎంత చిచ్చి అనుకుంటాం కానీ ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో అందరికీ ఆ బాధపడే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇది రూట్ కాజ్. మన ఆయుర్వేదం కానీ యోగా ప్రకారం కానీ 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది ఒకటి స్ట్రెస్, ఇంకోటి కాన్స్టిపేషన్. దీని మూలానే రకరకాల జబ్బులు కూడా స్టార్ట్ అవుతాయి. చాలా మందికి వెయిట్ రిడక్షన్ అవ్వట్లేదు, వెయిట్ మేనేజ్మెంట్ కష్టమైపోతుంది ఎంత డైట్ చేసినా. కాన్స్టిపేషన్ విపరీతంగా ఉన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ కూడా చాలా కష్టమైపోతుంది. అలానే తినాలనుకున్నాం, ఆకలి వేసినా కూడా తినలేకపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోపల ఉన్న చెత్త అంతా క్లియర్ అవ్వలేదు కాబట్టి కొత్త ఫుడ్ లోపలికి వెళ్ళబుద్ధి కాదు, తినబుద్ధి కూడా కాదు. సో అందుకోసమని మీకు మోషన్ ఎవ్రీడే మార్నింగ్ ఒక టైంకి ఫిక్స్ చేసుకుని అలవాటు చేసుకోండి. పొద్దున్న నిద్రలేగానే 2-3 గ్లాసుల వేడి నీళ్ళన్నా తాగండి. తాగి అప్పుడు ఆసనాలు చేయటం వలన బౌల్ మూమెంట్ సరిగ్గా అవుతుంది. మూమెంట్ అయి ఫ్రీ మోషన్ అవటానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఒక మంచి ముద్ర చేపిస్తానండి. దాని పేరే ఆపాన ముద్ర. ఆపాన ముద్ర మూలాన మనకి కాన్స్టిపేషన్ తగ్గటానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది. అది ఎలా చేయాలంటే ఏ ముద్ర అయినా హ్యాండ్ ఎక్సర్సైజెస్, వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాడీకి ఎలాగ వార్మప్ చేస్తామో ఆసనాలు కానీ ఎక్సర్సైజ్ చేసే ముందు, అలానే ముద్రలకు కూడా అలానే థంబ్ ఫింగర్ రొటేషన్ ఇది చేయటం మూలాన మనం ముద్రలో ఎక్కువసేపు ఉండటానికి హెల్ప్ అవుతుంది, చేతుల నొప్పులు రాకుండా. సో ఇది ఎలా చేయాలి అంటే థంబ్ ఫింగర్ ఏ ముద్రకైనా మెయిన్ అగ్ని అండి, అగ్నియే చాలా మేజర్ రోల్. సో ఏ ముద్ర అయినా మ్యాక్సిమం అగ్ని అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలానే మిడిల్ ఫింగర్ స్పేస్, అలానే ఎర్త్, పృథ్వీ, ఆకాశం. సో ఇది ఆపాన ముద్ర. ఈ ముద్ర ఎంతసేపు చేయాలి అంటే 10 minutes చొప్పున రోజుకి పొద్దున్న ఒకసారి, అలానే సాయంత్రం ఒకసారి. సివియర్ కాన్స్టిపేషన్ ఉంటే ట్వైస్ ఆర్ థ్రైస్ 3 సార్లు చేసుకోవచ్చు, లేదా 10 నిమిషాలు చొప్పున మార్నింగ్ చేసినా సరిపోతుంది. సో ఇది కిందే కూర్చుని చేయాలని లేదు, చైర్లో కూర్చుని చేసుకోవచ్చు, వాక్ చేస్తూ చేయొచ్చు, పడుకుని కాలు స్ట్రెచ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ ముద్ర చేసుకోవటం మూలన ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అలానే మీ డైట్లో చిన్నపాటి చేంజెస్ తీసుకురండి. ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. మీకు తెలుసా, ఇదివరకు పొద్దున్న నిద్రలేగానే ఈ చిన్న ఊరిలో ఖచ్చితంగా ఒక దగ్గరలో ఒక టెంపుల్ ఉండేది, గుడి. ఆ గుడికి వెళ్ళిన దాకా ఎవరు బ్రేక్ఫాస్ట్ చేసేవారు కాదు. సో ఎందుకు అంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు మనకి తీర్థం ఇచ్చేవారట. సో తీర్థం ఏంటంటే క్లెన్జింగ్ లాగా పనిచేస్తుంది, తులసి వాటర్. అలానే చిన్న కొబ్బరి ముక్క ఇచ్చేవారు. ఇదివరకు అన్ని ప్రసాదాలు కూడా లేకుండా సింపుల్గా కొబ్బరి ముక్క ఇచ్చేవారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో మంచిగా ఒక చిన్న, మన ఇంట్లో కొబ్బరి తినండి అంటే కొట్టుకుని సెపరేట్గా తినం కాబట్టి చిన్నపాటి ముక్క 2 ముక్కలు ఫైబర్ వెళ్ళిపోతుంది రోజు న్యాచురల్గా. సో దేనికన్నా ఒక సైన్స్ రీజన్ ఉంటుంది అంటారు కదా. సో ఇది రీజన్ అయి ఉండొచ్చు.
సో పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో అలా కాకుండా మనకి ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మీరు తినే ఆహారంలో పీచు పదార్థాలు ఉన్న బీరకాయ కానీ, సొరకాయ కానీ, బీన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే రెగ్యులర్ ఫ్రూట్స్, ఫ్యాన్సీగా కొత్త కొత్త ఐటమ్స్ తినాల్సిన అవసరం లేదు. మన మార్కెట్లో దొరికే మన వంటలు, మన తెలుగు వంటల్లోనే రకరకాల సీజన్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఈ సీజన్కి మనకి ఫ్రూట్స్లో కూడా వాటర్ మిలన్ ఎక్కువ తీసుకోండి, లెమన్ జ్యూసెస్ తీసుకోండి, షుగర్ లేకుండా లెమన్ జ్యూస్ వాడచ్చు. సో అలాగా న్యాచురల్గా మీ షుగర్ కేన్ కూడా మంచి సోర్స్ ఆఫ్ ఫైబర్. సో ఇది కూడా తీసుకోవచ్చు. సో ఇలాగా ఎంత ఫైబర్ యాడ్ చేసుకుంటా వెళ్తే మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం బారిన పడకుండా ఉంటారు. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిదండి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏదన్నా సరే మార్కెట్లో బాగా గోధుమ పిండి అంటే గోధుమ బాగా జల్లించి దాని మీద ఉన్న పొట్టంతా పోయి హస్క్ అంటాము. ఆ హస్క్ అంతా తీసేసింది ఫైన్ ఉండాలి. ఎందుకంటే చూస్తాకి అందంగా ఉండాలి, మనకి చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా స్మూత్గా యాడ్స్లో చూపిస్తారు కాబట్టి మనం కూడా అలా ఉంటే బాగుంటుంది అనుకుంటాము. కానీ దాంట్లో ఫైబర్ అంతా పిప్పంతా తీసేసినప్పుడు మనకు దొరికేదంతా వేస్ట్ అండి. పెద్దగా దాని నుంచి ఏం న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు. సో హస్క్ ఎప్పుడైతే ఉందో గోధుమలు కానీ ఇవి కానీ ఆడించుకుని ఫైబర్తో చక్కగా తినటం వలన ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. రైస్ దగ్గరికి వస్తే కూడా చాలా మందికి వెయిట్ రిడక్షన్ అని ఇంకేదో కానీ స్టేపుల్ ఫుడ్ అంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ తీసుకుంటే మనకి అన్నం స్టేపుల్ ఫుడ్, మన పంట అది. ఎందుకు అంటే మనకి బయట హ్యూమిడ్ ఎక్కువ, మన వెదర్కి అన్నం తినాలి. అన్నంలో స్టార్చ్ ఉంటుంది, గంజి. ఆ గంజి మనకి ఇంత స్వెట్ చేసినప్పుడు కూలి పనులు చేసే వాళ్ళకి ఇది చాలా చక్కటి ఎనర్జీ ఇస్తుంది. సో కార్బ్స్ అనేది ఏదో చెడ్డది కాదు, కార్బ్స్ అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. కానీ ఎక్కువ శాతంలో తినకూడదు, కొంచెంగా తినాలి. సో ఎవరైతే అన్నం తినచ్చు చక్కగా ఎక్కువ అంటే వాళ్ళు అంత పని చేస్తారు కాబట్టి పొలం పనులు కానీ కూలి పనులు చేసుకునే వాళ్ళకి అరిగిపోతుంది. మనకి ఎక్కువ పని లేని వాళ్ళకి కొద్దిగా తినండి, కూరలు ఎక్కువ తినండి. సో ప్రతి ఒక్కరికి కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, మినరల్స్ కావాలి, వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, ఇవన్నీ. కానీ మీ పనికి తగ్గట్టుగా ఎవరికి ఎక్కువ కార్బ్స్ ఉండాలి, ఎవరికి తక్కువ ప్రోటీన్, అలాగా డివైడ్ చేసుకుని మీరు మీ పనికి తగ్గట్టుగా తినటం మొదలెట్టండి. సో ఎక్కువ పని లేని వాళ్ళు అంటే ఫిజికల్గా ఎక్కువ పని చేయని వాళ్ళు మాత్రం కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించండి. అన్నం తినండి, మరీ పాలిష్డ్ రైస్ కాకుండా కొంచెం సింగిల్ పాలిష్డ్గా తెచ్చుకుని తినండి, కొంచెమే తినండి, కూరలు ఎక్కువ తినండి. దాంతోపాటు ఒక చిన్న బౌల్ ఆఫ్ సాలెడ్, అలాగే ఒక గ్లాస్ మజ్జిగ చాలు. ఇంతకన్నా పెద్ద కాంప్లికేటెడ్గా మీరు డైట్ని చేయకుండా సింపుల్గా ఇలాంటివి చేసుకుని న్యాచురల్గా ఒక గంట అయినా సరే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఖచ్చితంగా కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉంటారు. సో ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.